హిందూపూర్ ఒకసారి చూద్దాం. హిందూపూర్ ఇంకా బాలకృష్ణ గారు, అతిరథ మహారథులు, గోరంట్ల మాధవ్, అందరికి ఈ పేరు తెలియదు. ఎట్లా ఉంది సార్ హిందూపూర్ పరిస్థితి ఏంటి? హిందూపురంలో కూడా తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుందండి. ఓకే, ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు, 7 6 టీడీపీ, ఒకటి మాత్రం కేవలం మడకశిర మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఉంది. మడకశిర ఎస్సీ కాన్స్టిట్యూన్సీ వస్తుంది సార్, అది మడకశిర వరకే. మడకశిర బాలకృష్ణ గారు బాగా హిందూపురం నుంచి బాలకృష్ణ గారు ఉంటారు, రాప్తాడ్ నుంచి పరిటాల ఫ్యామిలీ, పెనుగొండ నుంచి టీడీపీకి అవకాశం ఉంటుంది, పుట్టపర్తికి పల్లె రఘునాథ్ రెడ్డి, ధర్మవరము పయ్యావుల కేశవ్, కాలువల అనంతపురం, హిందూపురం, ధర్మవరము. ఇక్కడ ఏంటంటే ఈ పరిటాల శ్రీరామ్ అడుగుతున్నాడు, ధర్మవరం వరకు. అవునండి, కదిరి కందికుంట వరప్రసాద్, వెంకట ప్రసాద్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద మీ సర్వే ప్రకారం, విజయ్ భారత్ పొలిటికల్ స్ట్రాటజీ సర్వే ప్రకారం టీడీపీ జనసేన 110 స్థానాలు, అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని ఉన్నాయి. వైసీపీ 40 స్థానాలకే పరిమితం అవుతుంది. టఫ్ ఫైట్ ఒక 25 స్థానాలు మనం అనుకున్నట్టుగా. లోక్సభలో కూడా టీడీపీ జనసేన కూటమి 18 స్థానాల్లో విజయావకాశాలు ఉన్నాయి. వైసీపీ 3 స్థానాల్లో అవకాశం ఉంది. ఒక 4 స్థానాల్లో మాత్రం లోక్సభ స్థానాల్లో 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది.